నా ధైర్యమే నన్ను క్యాన్సర్ నుంచి జయించేలా చేసిందన్న నటి గౌతమి, నా బిడ్డ కోసం నేను బ్రతకాలనే తాపత్రయంతో క్యాన్సర్తో పోరాడి జయించానన్నారు. ఇక ప్రాథమిక దశలోనే క్యాన్సర్ని గుర్తించి వ్యాధి నుంచి బయటపడ్డాడని తెలిపారు. క్యాన్సర్ వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంతో వ్యాధిని జయించాలన్నారు ఎంపీ కడియం కావ్య. హనుమకొండలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నటి గౌతమి, ఎంపీ కడియం కావ్య, ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిని పాల్గొన్నారు. 3 కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఈ చక్కనైన ఫంక్షన్లో పాల్గొని మీ అందరినీ కలుసుకుని మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే, ఈ 20 ఇయర్స్ పాటు నేను ఈ ప్రపంచంలో ఉండగలిగానంటే దానికి కారణం నేనే. ఎందుకో చెప్తాను, ఉండండి చెప్తాను. ఎందుకో చెప్తాను. క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. యూఆర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్, యు నో వాట్ ద ఇంపార్టెన్స్ ఇస్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ క్యూర్, క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఇవన్నీ ఇప్పుడు నిజాలు అయ్యాయి. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయిన టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం. ఎందుకంటే ఐ వాజ్ మేబీ 32-33 ఇయర్స్ ఉంటుంది. అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది, క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది. కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి, చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3-4 ఏళ్ళు అప్పుడు తనకి, తన కోసం అయినా నువ్వు చూసుకోవాలి అని చెప్పి నా మైండ్లో ఒక థాట్ వచ్చి, నార్మల్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్స్, బ్లడ్ వర్క్ అంతా చేసేటప్పుడు జస్ట్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేయడం మొదలుపెట్టానమాట. అలా ఒకసారి ఒక హార్డ్ గ్రోత్ ఒకటి తగిలిన చేతికి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గీతా అర్జున్. ఆవిడ వెంటనే ఒక్కొక్క టెస్ట్కి పంపించారు. అల్ట్రాసౌండ్, ఎఫ్ఎన్ఏసి, మ్యామోగ్రామ్ ఇవన్నీ చేశారు. ఒక్కొక్కటి పాజిటివ్గా వస్తూనే ఉండింది. సో ఇది మెలిగ్నెన్సీ అనేది నాకు చెప్పడానికి డాక్టర్స్ ఎంత బాధపడ్డారో దాంట్లో సగం బాధ సగం భయమే ఉండింది నాకు. ఎందుకంటే క్యాన్సర్ ఉండొచ్చు అన్న ఒక అవేర్నెస్తో క్యాన్సర్ని మనం వెతుక్కుని వెళ్తే, ఒకవేళ వచ్చిందనుకోండి, యూఆర్ ఆల్రెడీ హాఫ్ ప్రిపేర్డ్. సో హాఫ్ ఆఫ్ ద వే ఓన్లీ యూ హ్యావ్ టు ట్రావెల్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సర్ప్రైజెస్ అనేది బర్త్డే ప్రెజెంట్స్, యానివర్సరీ పార్టీసు ఇలాంటివన్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి ఇల్నెసెస్, క్యాన్సర్ లాంటి డిజీజెస్ సర్ప్రైజ్గా వస్తే చాలా ఇంకా మన ఫౌండేషన్సే షేక్ అయిపోతాయి. ఎలా నిలబడగలుగుతాం కూడా తెలియకుండా అంత షేక్ అయిపోతాం మనం. ఇంకా లైఫ్ ఆ పాయింట్తో అయిపోతుందన్న ఒక భయం వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ దట్ క్యాన్సర్ ఈజ్ అ రియాలిటీ. ఈరోజు దిస్ ఈజ్ ఎ వెరీ ఫ్రూట్ఫుల్ డే అండ్ వెరీ వర్త్ఫుల్ డే. మనకి క్యాన్సర్ పైన అవేర్నెస్ ఒకటే కాదు, నేను ఒక పార్లమెంటరీ కమిటీలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో మెంబర్ని కూడాను. అక్కడ మనము సజెషన్స్ ఏమేమి ఇవ్వాలి అనేది నేను ఇస్తూ ఉంటాను. నేను వెళ్ళిన ప్రతి స్టేట్కి కూడా వెళ్ళి చూస్తుంటాను. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆ స్టాటిస్టిక్సే ఇస్తున్నారు తప్ప ఏ స్టేట్కి వెళ్ళినా కూడా క్యాన్సర్ని కూడా ఒక ఎన్సిటీల కింద ఉంటుంది కానీ నంబర్ ఎక్కడా ఇవ్వరు. సో నేను ప్రత్యేకంగా అడుగుతాను, క్యాన్సర్ కోసం మీరు చేస్తున్న స్క్రీనింగ్ ఏంటి అని. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఒక అంగన్వాడీ వర్కర్ కానీ, ఒక ఆశా వర్కర్ కానీ, జస్ట్ ఉమెన్ టు ఉమెన్ ఇంటరాక్షన్ తోటి కూడా, పర్సనల్ ఇంటరాక్షన్ తోటి సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ ఇవి తెలుసుకోవచ్చు గ్రాస్ రూట్ లెవెల్లో.
ఏమవుతుందంటే విలేజెస్కి వెళ్ళేసరికి వాళ్ళు స్టిగ్మా, మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ ఇతర పెయిన్ కానీ డిశ్చార్జ్ కానీ వీటి గురించి చెప్పడానికి చాలా సిగ్గుపడతారు, మొమాట పడతారు. దాంతో లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా లాస్ట్ స్టేజ్కి వచ్చి మన దగ్గరికి హాస్పిటల్స్కి అప్రోచ్ అయినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. ఆల్రెడీ అది మెటాస్టాసిస్కి వెళ్ళిపోతుంది, వేరే వేరే ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాళ్ళని సేవ్ చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఈ స్టిగ్మాని పోగొట్టాలంటే ఫస్ట్ మనము స్క్రీనింగ్తో పాటు మెయిన్గా మనము డాక్టర్స్గా ఇక్కడ చాలామంది డాక్టర్స్ మెడికోస్ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మనం ఫోకస్ చేయాలి, ఎంఫసైజ్ చేయాలి.